హలో అండి, అందరికీ నమస్తే. విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి పాల తాలికలను తక్కువ టైంలో సులువుగా పాలు విరిగిపోకుండా చక్కగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని వేసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరొక కళాయిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, చిటికెడు ఉప్పు, అలాగే చిటికెడు వరకు యాలకుల పొడి వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకుంటే తాలికలు అనేవి చప్పగా రాకుండా కొంచెం తీపి అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏ గ్లాస్ అయితే మనం వాటర్ని తీసుకున్నామో ఆ గ్లాస్తో బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో వాటర్ని తడి చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి పిండిని మనం ఎంత చక్కగా అయితే కలుపుకుంటామో తాలికలు అనేవి విరిగిపోకుండా అంత సాఫ్ట్గా వస్తాయి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా రావాలి. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నెను ఉంచి ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే పూర్తిగా బెల్లం కాకుండా 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. ఇలా షుగర్ బెల్లం కలిపి చేయడం వల్ల పాయసం అనేది చాలా రుచిగా ఉంటుంది. బెల్లము పంచదార పూర్తిగా కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద వేరొక కళాయిని ఉంచి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి నానబెట్టి పెట్టుకునే పెసరపప్పుని వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత కాచి చల్లార్చిన 3 గ్లాసుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. కావాలనుకుంటే 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని పప్పును ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అనేది మెత్తగా అయిపోయింది కదా. సో మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు తాలికలు అనేది ప్రిపేర్ చేసుకుందాము. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చేతితో ప్రెస్ చేయడం వల్ల తాలికలు అనేవి చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ఇలా చేతికి నెయ్యిని అప్లై చేయడం వల్ల తాలికలు అనేవి విరిగిపోకుండా నెయ్యి అంటుకొని చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇలాగే మిగిలినన్నీ కూడా చేసేసుకోవాలండి. ఇలా చిన్న టిప్స్ని పాటించడం వల్ల తాలికలు అనేవి చాలా చక్కగా వచ్చేస్తాయి. ఈ తాలికలే కాకుండా కొద్దిగా వంటలను కూడా చేసేసుకుందాము. చూసారు కదా, మిగిలినన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని కొద్దిగా పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండిని లాస్ట్లో పాలల్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తాలికలు ఉండాలని కూడా మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. గరిటె అనేది అస్సలు పెట్టకూడదు. ఇలా వేసిన తర్వాత మంటను మీడియంలో ఉంచుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టిన పిండి ముద్దని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి చిన్న గ్లాస్ వాటర్ని వేసుకొని ఇలా పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుంటే పాయసం అనేది పలుచగా కాకుండా చిక్కబడి చాలా బాగుంటుంది. చివరిగా మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మంటను మీడియంలో ఉంచుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కళాయిని ఉంచి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, బాదం పలుకులు, అలాగే జీడిపప్పు, కిస్మిస్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పాల తాలికల్లోకి బెల్లం పాకాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా కాచి చల్లార్చిన బెల్లం పాకం వేసుకోవడం వల్ల పాలు అనేవి విరిగిపోకుండా ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటే వేడిగా ఉండాలండి. 2 కూడా వేడిగా ఉంటే పాలు అనేవి విరిగిపోతాయి. చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పాయసాన్ని నెమ్మదిగా కలుపుకోవాలి. అంతేనండి. ఇలా సింపుల్గా చిన్న పద్ధతులు టిప్స్ని పాటించడం వల్ల పాల తాలికల పాయసాన్ని చాలా సింపుల్గా సులువుగా చేసేసుకోవచ్చు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వినాయక చవితికి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.
అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.